regarding కార్వి కేస్ ఈరోజు మన హైదరాబాద్ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి క్రైమ్ నంబర్ 100/2021 అండర్ సెక్షన్ 406, 420, 418, 421, 422, 409, 120B రెడ్ విత్ 34 IPC కింద కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ KSBL ఇది ఒక ప్రామినెంట్ స్టాక్ బ్రోకర్ అండ్ erstwhile former member of Bombay Stock Exchange and National Stock Exchange of India Limited ఇది పైన కేసు రిజిస్టర్ అయింది and subsequently arrest was made today. ఇదికి బ్యాక్గ్రౌండ్ మీకు మన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మోహంతి గారు డీటెయిల్లో చెప్తున్నారు. బేసికలీ హౌ చీటింగ్ హ్యాస్ బీన్ డన్, గ్రాస్ వయలేషన్ ఆఫ్ సెబీ గైడ్ లైన్స్. ఇదిలో సెబీ తరఫు నుంచి కంప్లైంట్ వచ్చింది అండ్ కంప్లైనెంట్ ఇండస్ బ్యాంక్ లిమిటెడ్ అండ్ తర్వాత వేరే బ్యాంక్ తరఫు నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది. సో నేను అవినాష్ గారికి రిక్వెస్ట్ చేస్తాము, మీకు డీటెయిల్లో చెప్తారు. ఇది మైక్ మన దగ్గర ఇండస్ ఇండ్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది దట్ 137 crores వర్త్ ఆఫ్ ఒక లోన్ వాజ్ అవైల్డ్ బై కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ బై ప్లెజింగ్ కొన్ని సెక్యూరిటీస్ని ప్లెజ్ చేయడం చేసి ఈ లోన్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఏదైనా స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్లో డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి, క్లయింట్స్ వాళ్ళ షేర్స్ దాంట్లో ఉంటాయి, షేర్స్తో పాటు క్యాష్ కూడా ఉంటుంది డిమాట్ అకౌంట్. దానిలో క్లయింట్స్ ఎప్పుడు షేర్స్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు. సో క్లయింట్స్ వాళ్ళ పర్పస్కి షేర్స్ ప్లెజ్ చేసుకొని మార్జిన్ తీసుకోవచ్చు. కొందరికి ఐడియా ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. బట్ సే నా దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి, నేను ఆ 1 lakh వర్త్ షేర్స్ ప్లెజ్ చేసి ఒక 80% కొలాటరల్ మార్జిన్ తీసుకుంటాను. అది కొలాటరల్గా పెట్టి మార్జిన్ వస్తుంది. ఆ మార్జిన్ మళ్ళీ మార్జిన్తో మళ్ళీ ఎక్స్ట్రా షేర్స్ కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఏదైనాలో ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ అది క్లయింట్ చేస్తాడు, క్లయింట్ బిహాఫ్ నుంచి ప్లెజింగ్ అవుతుంది. సో ఈ కంపెనీ, ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏం చేసింది, క్లయింట్ షేర్స్ని సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని సొంత షేర్స్ చెప్పుకొని ఇండస్ ఇండ్ బ్యాంక్ దగ్గర ప్లెజ్ చేసి వర్కింగ్ క్యాపిటల్గా లోన్ తీసుకున్నది. ఆ లోన్ వర్కింగ్ క్యాపిటల్గా ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్ ఉండాలి, కానీ ఆ లోన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ రిలేటెడ్ ఆర్ సబ్సిడరీ కంపెనీస్కి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర సంవత్సరాల నుంచి లోన్ తీసుకుంటున్నారు, లోన్ రీపే చేస్తున్నారు, మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటున్నారు. బ్యాంక్ ఏమనుకుంటుంది దట్ దిస్ ప్లెజ్డ్ సెక్యూరిటీస్ ఆర్ దట్ ఆఫ్ ద స్టాక్ బ్రోకర్, కానీ అసల్లో అది క్లయింట్ వాళ్ళ షేర్స్. సో 2019లో దీని మీద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెబీ ద్వారా ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద కంప్లైంట్స్ ఆఫ్ సర్టన్ క్లయింట్స్. అది ఎంక్వైరీ చేసినాక 2020లో సెబీ దీని KSBLని బ్యాన్ చేసేసింది ఫ్రమ్ స్టాక్ బ్రోకింగ్. సో ఈ అండ్ వాట్ సెబీ డిడ్ వాజ్ ఉన్న ప్లెజ్ అయిన షేర్స్ని డీప్లెజ్ చేసి ఈ డీమ్యాట్ అకౌంట్స్ కూడా తర్వాత కొన్ని వేరే స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సో దీంతో ఏమైంది, ఇప్పుడు బ్యాంక్ ఏ బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఆ లోన్ అగేన్స్ట్ ఉన్న కొలాటరల్ జీరో అయిపోయింది, ఎందుకంటే ఆ షేర్స్ అన్నీ డీప్లెజ్ అయిపోయినాయి. సో దెర్ వాజ్ నో కొలాటరల్. తర్వాత లోన్ కూడా డిఫాల్ట్ అయిపోయినారు. లోన్ డిఫాల్ట్ అయినాక బ్యాంక్ వాజ్ లెఫ్ట్ విత్ నో వే ఆఫ్ రికవరింగ్ ఇట్స్ లోన్. సో బేస్డ్ ఆన్ దట్ మా దగ్గర 3 FIRలు అయినాయి ఇప్పుడు వరకు. సో ద ఫస్ట్ HDFC బ్యాంక్ ద్వారా 2 FIRలు ఉన్నాయి. ఒకటి ఆన్ కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, ఇంకోటి ఆన్ కార్వి కమోడిటీస్ ట్రేడింగ్ లిమిటెడ్. సో అది 350 crores అండ్ 340 crores రఫ్లీ అండ్ 7 crores రఫ్లీ అమౌంట్స్ అది. అండ్ దిస్ వాజ్ బై ఇండస్ ఇండ్ బ్యాంక్ అబౌట్ 137 crores. సో దీంట్లో సెబీ డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇచ్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ ఆల్సో వాజ్ డన్ ఆన్ దిస్ కేస్.
అవన్నీ ఆ తర్వాత ఎవిడెన్స్ చాలామంది ఈ కస్టమర్స్ ఆఫ్ కార్వి స్టాక్ బ్రోకింగ్ ఎవరు షేర్స్ ప్లెడ్జ్ అయిపోయి వాళ్ళు లోన్ తీసుకున్నారు వాళ్ళ ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. జరిగినాక ఈరోజు అరెస్ట్ చేసాం మార్నింగ్. సో అది జ్యుడిషియల్ రిమాండ్కి కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ टेक प्लेस. ये एक हमारे पास केस रजिस्टर हुआ था ये इंडसइंड बैंक के द्वारा. उसमें कार्वी स्टॉक ब्रोकिंग लिमिटेड और उसके डायरेक्टर्स के अगेंस्ट केस रजिस्टर हुआ था, जिसमें बेसिक कंप्लेंट ये था कि कार्वी स्टॉक ब्रोकिंग लिमिटेड ने कस्टमर्स के शेयर्स को अपना शेयर्स बता के बैंक को कोलेट्रल के जैसा प्लेज करके उसके अगेंस्ट 130 ऑड क्रोर्स का लोन लिया था. और बाद में जब 2019 में कस्टमर्स का कंप्लेंट के बाद सेबी और एनएसई नेशनल स्टॉक एक्सचेंज दोनों ने इस पे इंक्वायरी किया और वो इंक्वायरी के रिपोर्ट के बाद 2020 में सेबी ने कार्वी स्टॉक ब्रोकिंग को स्टॉक ब्रोकिंग से बैन किया. सो उसके बाद ये जो प्लेज हुए जो डीमैट अकाउंट्स और शेयर्स थे उसको भी सेबी ने उसको वापस क्लाइंट्स को देने को ऑर्डर दिया और डीमैट अकाउंट्स भी कुछ दूसरे स्टॉक ब्रोकिंग कंपनीज को बाद में ट्रांसफ़र कर दिया. सो अब बैंक के पास जो कोलैटरल था वो ज़ीरो हो गया. उस और कोई कोलैटरल नहीं था और लोन सिक्योर करने का कोई और तरीका नहीं था. लोन पे भी डिफ़ॉल्ट हो गए. तो उसके बाद बैंक ने कंप्लेंट दिया. इस पे HDFC बैंक 2 FIRs दिए हैं, एक कार्वी स्टॉक ब्रोकिंग लिमिटेड पे और दूसरा कार्वी कमोडिटीज ट्रेडिंग पे. और एक 340 करोड़ रफली और दूसरा 7 करोड़ रफली का अमाउंट है. और ये जो FIR जिसमें आज अरेस्ट हुआ वो इंडसइंड बैंक के కంప్లైంట్ पे हुआ, जिसमें अबाउट 130 ऑड क्रोर्स का కంప్లైంట్. ఈ ఫండ్ అంతా వాళ్ళు లోన్ యాక్చువల్లీ వర్కింగ్ క్యాపిటల్కి తీసుకున్నారు, కానీ ఆ డబ్బులంతా వేరే కార్వి సంబంధించిన వేరే కంపెనీలకి ట్రాన్స్ఫర్ అయినాయి. కార్వి రియాలిటీ ఒకటి, ఇంకోటి కార్వి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే కంపెనీలకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. బోత్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ లోన్ టు దేర్ సబ్సిడరీ కంపెనీస్. నో సెబీలో నో ఇది దీస్ ఆర్ నాట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, అది వేరే ఫర్మ్స్, వాళ్ళు వేరే బిజినెస్ చేసుకుంటారు. ఇప్పుడు దాంట్లో ఐ థింక్ ఇన్ ల్యాక్స్ ఉన్నారు. ఐ థింక్ అరౌండ్ 2 lakh క్లయింట్స్ అరౌండ్. దాంట్లో సెబీ కొందరు క్లయింట్స్ది డబ్బులు రిటర్న్ చేసింది, షేర్స్ కూడా రిటర్న్ చేసినాయి. కానీ నేను ముందు చెప్పినట్లు ఆ డీమ్యాట్ అకౌంట్లో డబ్బులు కూడా ఉంటాయి. సో ఆ డబ్బులు కూడా వేరే పర్పసెస్కి వాడడం జరిగింది ఆల్రెడీ. అండ్ కొన్ని షేర్స్ వీళ్ళు కూడా అమ్మేశారు ఆర్ ట్రేడింగ్ చేశారు ఆ షేర్స్ మీద. సో కొందరు క్లయింట్స్కి ఇంకా నైదర్ వాళ్ళ డబ్బులు వచ్చినాయి నార్ వాళ్ళ షేర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు వరకు అయితే అది దట్ ఈస్ ఫర్ ద క్లయింట్స్. కానీ ఇప్పుడు వరకు క్లయింట్స్ ఎవరు FIR ఇవ్వలేదు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది FIR ఆఫ్ ద బ్యాంక్, ఎక్కడ ప్లెడ్జ్ చేశారు సెక్యూరిటీస్ దాని మీద బేస్ అయ్యి ఉంది. అదే ఎగ్జాక్ట్లీ అదే చేశారు. అంటే క్లయింట్స్ ప్లెడ్జ్, ఇప్పుడు మీరు ప్లెడ్జ్ చేయాలంటే షేర్స్ ప్లెడ్జ్ చేయవచ్చు, ఎవరైనా క్లయింట్ ప్లెడ్జ్ చేయవచ్చు. కానీ దానికి ఒక ఆథరైజేషన్ అడుగుతారు. ఆ ఆథరైజేషన్ ఇచ్చినాక అది ప్లెడ్జ్ అవుతుంది. ఆ మార్జిన్ కూడా క్లయింట్కి వస్తుంది, స్టాక్ బ్రోకింగ్కి కాదు, వచ్చేది క్లయింట్కి వస్తుంది. వీళ్ళేం చేశారు, ఆ షేర్స్ని వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లెడ్జ్ చేశారు. ప్లెడ్జ్ చేసి ఆ డబ్బులు వచ్చిన మార్జిన్ దాని అగేన్స్ట్ లోన్ తీసుకొని అది సొంత కోసం వాడుకున్నారు, క్లయింట్స్ కోసం వాడలేదు. సో బేసికలీ అదే లూపోల్. తీసుకోపోయారు అంటే మీకు డీమ్యాట్ అకౌంట్లో ఓన్లీ బ్యాలెన్స్ చూపిస్తారు, కానీ యాక్చువల్ క్యాష్ మీరు చూడరు కదా. మీ అకౌంట్లో షేర్స్ కానీ అన్నీ డీమెటీరియలైజ్డ్ ఫామ్లో ఉంటుంది. ఫిజికల్ షేర్స్ ఈరోజు ఫిజికల్ షేర్స్ అసలు ఉండవు, ఎవ్రీథింగ్ డీమ్యాట్ ఫామ్లో ఉంటుంది. సో మీకు చూపిస్తారు మీ 12 షేర్స్ ఉన్నాయని, కానీ అది ఎక్కడో పోయినాయి, ట్రాన్స్ఫర్ అయిపోయింది.